కాలాగొట్టు 1వ వార్డు. ఈ 1వ వార్డులో ఎప్పుడో వీళ్ళందరూ 50 సంవత్సరాల నుంచి ఇక్కడ పాకలు వేసుకుని 50-60 సంవత్సరాలు పాకలు వేసుకుని ఉన్నారు. వీళ్ళందరూ వీళ్ళకి ఏ విధమైన ఆధారం లేదు. వీళ్ళందరూ కూడా హోటల్లో పనిచేసుకుని వాళ్ళ ఇంట్లో పనిచేసుకుని జీవనోపాధి పొందేటువంటి పరిస్థితి. వీళ్ళు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్నటువంటి పాకల్ని ఇవన్నీ తీసేయాలనేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఈరోజు ఈ ప్రభుత్వం, ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఎవరికన్నా ఒక ఇంట్లో దీపం వెలిగించేటువంటి పరిస్థితి ఉండాలి తప్పితే వీళ్ళ దీపాలు ఆర్పేసేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది మంచిది కాదు. వీళ్ళకందరికీ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులో పుష్కరాల నిమిత్తం దీన్ని ఆధునీకరణ చేయాలి, ఇదంతా బాగు చేయాలి, ఇక్కడ ఏదో ఉద్ధరణ చేయాలి అని చెప్పి అన్నారు. పుష్కరాలు అనేటువంటి గోదావరి పుష్కరాలా లేకపోతే ఇక్కడ కాలగొట్ల పుష్కరాలా? పుష్కరాలు అనేటువంటిది గోదావరి, రాజమండ్రి గోదావరికి, ఇలాగే కోటిపల్లి, కపిలేశ్వరం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరిలో ఏదైతే ఉన్నాయో గోదావరిని ఆనుకుని ఉంటాయి రేవులు. ఆ గోదావరికి సంబంధించినటువంటి పుష్కర్ ఘాట్లే అభివృద్ధి చేయాలి. ఇక్కడెక్కడ ఊళ్ళోకి పట్టుకొచ్చి ఈ అవకాశం చూపించి వీళ్ళందరినీ రోడ్డు మీద పాడేయడం కోసం చేస్తున్నటువంటి కమిషనర్ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మాత్రం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోని వీళ్ళని మాత్రం ఇక్కడ నుంచి ఖాళీ చేసేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం వీళ్ళకి మద్దతుగా మేమందరం కూడా నిలుస్తాం అనేటువంటిది కమిషనర్కి చెబుతూ, కమిషనర్ గారు మీరు ఇచ్చినటువంటి నోటీసులోనే పుష్కరాల గురించి అని చెప్పారు. పుష్కరాలు 12 సంవత్సరాలకు వస్తుంది, ఒకసారి 12 రోజులు ఉంటుంది. ఆ పుష్కరాలు పేరే గోదావరి పుష్కరాలు. అటువంటి గోదావరి పుష్కరాలు మటు ఇక్కడ కాలగొట్టులు ఉన్నటువంటి పాక తీసేయాలి, అవి తీసేయాలి, ఇది తీసేయాలి అనేటువంటిది మీరు ఇటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ బాధ్యతల తరపుని మేము పోరాడతాం, మేము వీళ్ళకి అండగా ఉంటాం అనేటువంటిది కూడా కమిషనర్కి తెలియపరుస్తూ అటువంటి ప్రయత్నం విరమించుకోవాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తాం. మేము 70 సంవత్సరాలు బట్టి మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళు వచ్చారండి ఇక్కడికి. అప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నామండి. మేము ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగామండి. 3 సార్లు ఇల్లు తీసేసారండి. తీసేస్తే మేము ఎలాగలాగ జరుపుకొని ఏదో పూరు గుడిసెలు వేసుకొని బతుకుతున్నామండి. ఆ బతుకుతుంటేనే అవి కూడా ఉంటాకి ఇల్లు లేదనేసి అటుపక్క ఇల్లు కట్టారండి. ఇటుపక్క ఇల్లు మాకు లేవని ఎత్తున్నారండి. మీ దిక్కున్న కాడ లేవు, మీ దిక్కున్న కాడ చెప్పుకొని మేము ఇలాగే ఉంటాం. బోల్డ్ ఇల్లు మేము తీసేస్తున్నాము కాబట్టి మీ ఇల్లు కూడా మేము తీసేస్తాం. ఆదివారం లోపల కొక్కలేని వస్తారు. మీ ఇల్లు సామాన్లు కోసం తీసేస్తానంటున్నారు. 12 రోజులు పుష్పాల కోసం మా ఇల్లు తీసేస్తానంటున్నారండి. ఆ దేవుళ్ళ గుళ్ళల్లో దీపాలు వెలిగిస్తున్నారు, మా దీపాలు ఆరిపేస్తానంటున్నారండి. మమ్మల్ని ఎంతకన్నా న్యాయం ఎక్కడన్నా ఉన్నదా ఒకసారి చూడండి. మరి మాకు న్యాయం చేసి పెట్టండి సార్ గారు. మమ్మల్ని ఎంతగానో బాధ పెట్టేస్తున్నారండి. మేము 70 సంవత్సరాలు పెట్టి మేము పుట్టిన ముందు కాంచి మా తాత ముత్తాల కాంచి మేము మెండపడి ఉంచుల మీద ఉన్నామండి. మేము మమ్మల్ని ఎప్పుడు ఇంత ముందు సార్ రోడ్డులు ఎలాంటే మమ్మల్ని రోడ్డు దాకా ఇల్లు ఉంటాయి అన్ని ఖాళీ చేయించేస్తామని వెనక్కి వచ్చి మేము కట్టుకున్నామండి. మాకేంటి ఒకసారి ఇలాగే వైఎస్ రాజశేఖర్ హయాంలో సగం ఇల్లు కట్టారండి. డాబాలు సగం ఇల్లు కట్టమంటే 3 గవర్నమెంట్లు ఇల్లు సంబంధించిందమ్మా, 3 గవర్నమెంట్లు సంతకాలు చేసిన తర్వాత కడతామని చెప్పుకొచ్చండి. అలా చదువుకుంటూ ఇప్పుడు దాకా సరుపుకుంటూ వచ్చారండి. మా పన్ను కంతలు 2017లో ఆఫ్ చేస్తారండి. 2 పన్ను కంతలు మేము వెళ్ళి అడిగితేనండి కొన్ని ఇళ్ళు కోర్టులో ఉన్నాయి కదమ్మా, అందరి ఇల్లు కోర్టులో ఉన్నాయి, మేము పన్ను కంతలు రాయి మని మా కేసు అవుతుంది అని చెప్పుకొచ్చారండి. చెప్పుకొస్తే మేము మామూలుగా వచ్చాను. 2-3 సార్లు వెళ్ళామండి. మేము ఎన్నో డబ్బులు కట్టి కూలి పనులు చేసి పాచి పనులు చేసి డబ్బులు కొట్టిలు తెచ్చుకోండి. వాళ్ళకి వరదలు పడిపోయి మా పూరు గుడిసెళ్ళు రేగు చెట్లు వేసుకుంటే బాబు 15 రోజుల పుస్తకాల కోసం మమ్మల్ని ఖాళీ చేసామని మరి ఆదివారం వచ్చి కూలి చేస్తారంటండి. ఈ అన్యాయం ఎక్కడ ఉన్నదా సార్? మాకు ఎక్కడ ఉన్నదండి మాకు మాకు న్యాయం చేసి పెట్టిన 12 రోజులు పుస్తకాల కోసం అండి. మా ఇల్లు కూల్ చేద్దండి. నెల శివరాత్రి అవుతుందండి, నెల కార్తీక మాసం అవుతుందండి. ఎంతో మంది వచ్చి తానం చేసి వెళ్ళిపోతండి. ఎవరికి మేము అడ్డు రామండి. 12 రోజుల పుస్తకాలు మేము అడ్డు వస్తామండి.